ఆట బొమ్మ, లగ్జరీ కార్. ఇంత ప్రేమించే మీ అందరినీ కాదనుకుని కావాలని ఇంట్లో చేరిపోయాడు. ఇంత చిన్న వయసులో పొద్దున్నే 5 గంటలకు లేపి హోంవర్క్ అని టెన్షన్ పెడుతూ ఇష్టం ఉన్నా లేకపోయినా స్కూల్ బస్ ఎక్కిస్తాడు. అక్కడ వాడు హ్యాపీగా ఉన్నాడా, స్ట్రెస్ గురవుతున్నాడా అని అస్సలు ఆలోచించాడు. ఇంటికి రాగానే ట్యూషన్ టీచర్ వచ్చి పడుకునే వరకు మ్యాథ్స్ అని సైన్స్ అని మెంటల్ టార్చర్ పెడుతున్నాడు. పిల్లలు ఆడుకోవాల్సిన వయసులో పిల్లల్ని అయితే మనం ఆడుకుంటున్నాం. ఈ వయసులో వాళ్ళకి కావాల్సిన ప్లెజర్ అండి, ప్రెషర్ కాదు. అర్థమైంది? నమస్తే సార్. ఏంటన్నా ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? మీకోసం ఫోన్ మీద ఫోన్లు, రిలేటివ్స్ తో ఎన్ని మాటలు తెచ్చుకోవాల్సి వచ్చింది. అందరం కలిసేగా బయటికి వెళ్ళాం. ఎలా తప్పోయావు? నువ్వేమన్నా చిన్నపిల్లడువా? సార్ మీ నాన్నగారు తప్పోలేదు. ఇంటికి రావడం ఇష్టం లేక అప్పించట్టే వెళ్ళిపోయారు. ఆయన రిటైర్ అయ్యే వరకు మీరు సెటిల్ అవ్వడం కోసం ఆయన రెస్ట్లెస్ గా కష్టపడ్డారు. ఇప్పుడు మీరు ఆయన ఎలా ట్రీట్ చేస్తారో ఒక్కసారి గుర్తించుకోండి. మీకు నేనేమైనా పనిమనుషులా కనిపిస్తున్నారా ఏంటి? పొద్దు నుంచి కాఫీ అని ఎన్నిసార్లు తాగుతారు కాఫీ? ఆయన కాఫీ కోసమే పుట్టారా ఏంటి? అబ్బా ఏంటన్నా దయచేసి వాట్సాప్ చేయండి. పలకరించే దిక్కు లేదండి. ఒక్కళ్ళే ఎంతసేపు ఇంట్లో కూర్చుంటారు. నీకేమో ఆయనకు భార్య లేదు. మీతో ఏమైనా మాట్లాడదామంటే కసురుకుంటారు. మీరేమో వాట్సాప్ చేయమంటారు. ఇప్పటికైనా నేను అర్థం చేసుకుంటాను. ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూసుకుంటాం. Super, Giri garu. Your selfness is worth admiring. You have taught this generation a lesson. But don't you have your own ambition? అయ్యో ఎందుకు లేదండి? ఓ ఏంటది? మేము తెలుసుకోవచ్చా? తప్పిపోయిన వాళ్ళ తిరిగి అప్పచెప్పేటప్పుడు వాళ్ళ అన్నయ్యలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, బాబాయ్లు, పిన్నిలు ఎంతోమంది చూశాను. వాళ్ళని చూశాక కుటుంబం ఇంత పెద్దగా ఉంటుందా అనిపించింది. నాకు అలాంటి కుటుంబం కావాలనుకుంటున్నాను. అది జరగాలంటే ముందు నేను పెళ్లి చేసుకోవాలి. ఒక అమ్మాయికి భర్తగా, పిల్లలకి తండ్రిగా, మామగా, తాతగా ఒక పెద్ద ఫ్యామిలీ స్టార్ట్. బంగారం వెళ్తుంది, భూమి వెళ్తుంది, ఎక్కడుంది అవి చెప్పండి. అంతేగాని ఆదర్శాలు తొక్క కొడుకున్నట్టు ఇలాంటి పిచ్చి పిచ్చి సమాధానం కనిపిస్తే పై మంది ఎవరి దగ్గర ఉంటాయో వారితో లేచిపోతా మీకు తీరిపోతుంది. అదండి సంగతి. పెళ్లి కూతురికి నచ్చితే వాళ్ళ అమ్మ నాన్న నచ్చడం లేదు. వాళ్ళ అమ్మ నాన్న నచ్చితే పెళ్లి కూతురికి నచ్చడం లేదు. ఇద్దరికి నచ్చితే వాళ్ళ చుట్టాలకి నచ్చట్లేదు. అలా నా పెళ్లి చూపు తతంలో చెప్పులు కట్టుకున్న బొబ్బలు కప్పలు సాగుతూనే ఉంది. నేను కూడా ఉన్న ప్రయత్నిస్తూనే ఉన్నాను. డోంట్ వరీ గిరి గారు. ఆ లక్కీ గర్ల్ ఎక్కడో గట్టిగా పూజ చేస్తుంటే ఈ మ్యాచ్లు ఎందుకు సెట్ అవుతాయి? త్వరగా వచ్చేస్తుంది రండి. ఒక్క నిమిషం ఉంది. చెప్పండి మంత్రులు గారు. ఈసారి భేషైన సంబంధం తెచ్చారు. అమ్మాయి చూడముచ్చటగా ఉంది, బాగా చదువుకుంది. ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయికి తప్ప నువ్వు ఇంకా మళ్ళీ ఒప్పించాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి కూడా నీకులాగా. అలాగే మంత్రులు గారు. ఓ సూపర్. మా షోలో మీకు ఒక మంచి సంబంధం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. సో దర్ ఇస్ వన్ కండిషన్. మీ పెళ్ళయ్యాక మీ కపుల్ ఫస్ట్ ఇంటర్వ్యూ మా ఛానల్కి ఇవ్వాలి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ.